యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను ఏం చేయ ప్రభువా, బాగు చేయము. ఇంగ్లీష్లో హీల్ మీ ఓ గాడ్ అనే మాట ఉంటుంది. హీల్ మీ ఓ గాడ్. హిబ్రూలో రాఫా అనే పదం. రఫా అనగా స్వస్థత. దేవుడు మనం స్వస్థపరచువాడు. స్వస్థత అనేది ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే జెహోవా రాఫా అని ఆయనకి పేరుంది. నన్ను స్వస్థపరచువాడు మన ప్రభువే, మన స్వస్థపరచువాడు ఆయనే. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని వాగ్దానం చేసిన దేవుడు. రాఫా అనే పదాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా ఎముకలు అదిరిపోతున్నాయి ప్రభువా. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమల ఇబ్బందులతో ఒకలాంటి వణుకు దేహంలో వస్తూ ఉంటుంది. ఆ ఎముకలు అదిరిపోతూ ఉంటాయి. కొన్ని రకాలైన వార్తలు విన్నప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. కొంతమందికి స్ట్రెస్ బాగా ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నాను ప్రభువా. క్రష్ చేయబడుతున్నాను, అప్రెస్ చేయబడుతున్నాను. అనేక మంది శత్రువులు నా మీదకి వచ్చేసి నన్ను భయంకరంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నా ఎముకలు అదిరిపోతున్నాయి. కొన్ని వార్తలు విన్నప్పుడు, లార్డ్ వుడ్ యూ ప్లీజ్ హీల్ మీ, వుడ్ యూ ప్లీజ్ లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, మే ఐ ఆస్క్ యూ టు టచ్ మీ. నన్ను ముట్టండి ప్రభువా అని నేను అడగాలి. ఆ తర్వాత నీవు నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను బాగు చేయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరినీ బాగు చేయడానికే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాడైపోయిన వాళ్ళని ఏం చేయడానికి వచ్చాడు ఆయన? బాగు. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేదో, ఇప్పుడు యేసయ్య ఎలా మార్చాడు. స్త్రీలు చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. ఒకప్పుడు మీ జీవితాలు ఎలా దారి తప్పిన జీవితాలుగా ఉన్నాయో, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా మిమ్మల్ని లేవనెత్తి, ఒక మాటలో చెప్పాలంటే రాజకుమార్తెల దేవుడు మిమ్మల్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు గయ్యాళ్ళి గంపల్లాగా ఉండేవాళ్ళు చాలామంది. కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు, భర్తను ఇబ్బంది పెట్టేవాళ్ళు, బిడ్డలను పట్టించుకోకుండా తమ సొంత ఆలోచనలు నెరవేర్చబడాలని, తమ సొంత ఉద్దేశాలు నెరవేర్చబడాలని ప్రాకులాడిన అనేక మంది స్త్రీలు యేసు ప్రభువుని అంగీకరించి ఈ రోజున తమ జీవితాలు కట్టుకున్నారు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్నట్టుగా అనేక మంది తమ జీవితాలు ఏం చేస్తారు? వాళ్ళు కట్టుకుంటున్నారు. బాగు చేసాడు యేసయ్య. మీలో చాలామంది పురుషులు, చాలామంది బ్రదర్స్ కూడా చక్కని సాక్ష్యం చెప్పగలరు. అవును, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది. మన సంఘంలో ఒక బ్రదర్ ఒక రోజు సాక్ష్యం చెప్పాడు. ఆయన రోజు త్రాగకపోతే ఉండలేకపోయాడట. ఆ రోజు త్రాగాలి, ఆ రాత్రంతా గొడవ చేయాలి, ఎప్పుడో తెల్లవారుజామున పడుకోవాలి. ఇంక ఇదే జీవితం అంతా. ఇల్లంతా విషాదం అనమాట. సాయంకాలం అయిపోయేసరికి ఎలా ఉంటాడంటే ఆయన ఆన్లో ఉంటాడని అందరికీ తెలియాలి. బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టేసేవాడు. ఫ్రెండ్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్స్లో ట్యాక్స్ ఫ్రీ లిక్కర్ అమ్ముతారు. దాని మీద ట్యాక్స్ ఉండదు, చాలా తక్కువ ధరకు వస్తూ ఉండదు ఎయిర్పోర్ట్లో. నేను అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లు తిరుగుతుంటే కొంతమంది ఆ షాపుల దగ్గర చాలా బిజీగా ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు, సార్ వై డోంట్ యూ కమ్ అని. నాకు వద్దా ఎలాంటి, నేను యేసుప్రభు బిడ్డని, నేను దేవుని సేవకుడిని, నాకు వద్దని చెప్పను. నేను వద్దని ఎందుకంటాను కూడా చెప్తాను వాళ్ళకి. సారీ సార్, సారీ, మిమ్మల్ని ఇంకెప్పుడు అడగలేండి అంటారు. కొంతమంది ఈ రోజుల్లో ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఆ ఎయిర్పోర్ట్లో మరి వాళ్ళు త్రాగడానికి పట్టుకెళ్తున్నారో, లేకపోతే మరి వాళ్ళ నాన్నగారికో, వాళ్ళ అన్నయ్య గారికో, వాళ్ళ భర్త గారికి తీసుకెళ్తారో తెలియదు. చాలామంది స్త్రీలు కూడా మోసుకెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. స్త్రీలు లిక్కర్ బాటిల్ కొనుక్కుని 2 బాటిల్. నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడుతున్నాను, ఎమిరేట్స్ ఫ్లైట్. ఎమిరేట్స్లో నేను గోల్డ్ మెంబర్ అంటారు నన్ను, స్కై వరల్డ్ మెంబర్షిప్లో గోల్డ్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు బిజినెస్ క్లాస్ లైన్లోంచి వెళ్ళే ఆ వెసులుబాటు ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడితే ఒక హీరోయిన్, తెలుగు హీరోయిన్ ఒక ఆమె ఎక్కువగా టీవీల్లోనూ వాటిల్లో కనబడదు, వచ్చి పక్కన నిలబడింది. ఇలా చూసేసరికి ఆమె సెలబ్రిటీ అని నాకు అర్థమైంది. ఆమెతో పాటుగా 2 మందు లిక్కర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నా. చాలా బాధ అనిపించింది. అలాంటి వాళ్ళని నువ్వు హీరోయిన్లు అనుకునేది, అలాంటి వాళ్ళ కోసం నువ్వు చొక్కాలు చెప్పుకునేది తప్పుడు. వాళ్ళు ఏమి నేర్పిస్తారు సమాజానికి? మరి ఆమె తాగడానికి తీసుకెళ్తుందో లేదో వాళ్ళ భర్త గారికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ తీసుకెళ్తున్నారు 2 బాటిల్ పెద్ద పెద్ద పట్టుకుని. ఈ రోజుల్లో చాలామంది ఆ వ్యసనాలకు బానిసలేని వారు, బాగు చేయబడాలనే కోరిక, కానీ వారి వల్ల కావడం లేదు. ఆ సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, దేవుని వాక్యం వినడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలీయమైన శక్తి ఆ వ్యక్తి మీద ఉన్న ఆ భయంకరమైన యోక్ని, లేకపోతే ఆ కాడిని విరిచివేసింది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు అతని జీవితం ఎలా ఉంది అంటే, ప్రతిరోజు సాయంకాలం ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతుంటారు, సార్ ఒకప్పుడు ఇండ్లలోంచి గొడవలు వినబడేవాడిని, కేకలు వినబడేవి, అరుస్తూ ఉండేవాడు, కానీ ఈ రోజున ఆ చక్కని పాటలు వినబడుతున్నాయి, దేవుని మాటలు వినబడుతున్నాయి. ఆశీర్వించబడిన కుటుంబాలు. బాగు చేయ ప్రభువా నన్ను.
ఎక్కడైతే నీ ప్రాకారాలు కూలిపోయాయో, ఎక్కడైతే నీ జీవిత విధానం సరిగా లేదో, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఎక్కడైతే నీ జీవితం పడిపోయిందో, అడుగు దేవుణ్ణి, ప్రభువా నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేసేవాళ్ళు లేరయ్యా, నన్ను బాగు చేయ, నా ఎముకలు అదిరిపోతున్నాయి, నా యొక్క శరీరం కృషించిపోతుందయ్యా, నన్ను బాగు చేయి. దేవుని సొంత ప్రార్థన చేసినప్పుడు కీర్తన 107:20 మనకు తెలుసు కదా, సామ్ 107:20, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన వాక్కును పంపి ఏం చేశాడట? ఆయన బాగు చేశాడు. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దెమ్ అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. తన వాక్కును పంపి మనల్ని బాగు చేసేదాడు. తన వాక్యంలో శక్తి, వాక్యంలో ప్రభావము, దేవుని వాక్యంలో మహిమ మన జీవితాలను బాగు చేసేది. ఎప్పుడైనా బాగా కృంగిపోయి ఉన్నావా? అధైర్యం వచ్చేస్తుందా నీ జీవితంలో? తీవ్రమైన ఆందోళన. కొన్నిసార్లు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే, చూడ్డానికి బాగానే ఉంటారు, కానీ లోపల ఒక సంఘర్షణ ఉంటుంది వాళ్ళలో. ఎక్కడ ఆ సంఘర్షణ విడుదల పొందాలో తెలియని పరిస్థితుల్లో ఆ కంగారులో రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, జీవితాన్ని క్రష్ చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయా? ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో కూర్చో, ఒకసారి దేవుని సన్నిధిలో ఇదే మాట చెప్పు, ప్రభువా నా ఎముకలు ఎదిరిపోతున్నాయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, నీవు తప్ప ఎవరు లేరయ్యా, ఐ నీడ్ యువర్ వర్డ్, నీ వాక్యం నాకు కావాలయ్యా. ఇలాంటి శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవజనులు దేవుని వాక్యం అందిస్తుంటే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు తన వాక్యాన్ని రిలీజ్ చేయడంలో నీ జీవితంలో ఏదో ఒక రంగాన్ని బాగు చేయాలని ఆశిస్తున్నాడు. నిలబెడతాడు ఆయన, అసాధ్యం అనేది లేదు ఆయనకి. నేను బాగు చేసే దేవుడు ఆయన. ఇర్మీయా గ్రంథం 3:22 మనం తెలిసిన వాక్య భాగం అయితే ఒకసారి చదువుదాం. చూడండి, ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ హీల్ యువర్ అన్బిలీఫ్ అనే మాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టత్వం అనగా తెలిసి దేవుని దూరం అయిపోవడం. అలాంటి స్థితిలో ఉన్నావా? తిరిగి వచ్చాయి. యూ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్ అట్ ఎనీ మూమెంట్. దేవుడు నన్ను అంగీకరించడేమో, ఆయన నన్ను స్వీకరించడేమో, ఆయన క్షమాపణ నేను దూరం అయిపోయినేమో అని నువ్వు అనడానికి వీల్లేదు. నువ్వు ఏ క్షణంలో ప్రభు దగ్గర తిరిగి వచ్చేసినా, ప్రభువా నీవే నాకు కావాలి, ప్రభువా నీ కౌగిల్లో నేను ఒదిగిపోవాలని కోరుతున్నాను. ఇంతవరకు నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్న లోకంలో పడి చెడి తిరిగాను, కానీ ఐ నీడ్ యు లార్డ్, ఐ వాంట్ టు స్టే ఎట్ యువర్ ఫీట్. నీ పాదాల దగ్గర నేను ఉండాలని కోరుతున్నాను ప్రభువా, నేను వచ్చేస్తానంటే ప్రభు అన్నాడు, తిరిగి వచ్చాయి, నేను నీ అవిశ్వాసాన్ని ఏం చేస్తానో బాగు చేస్తాను. ఈ మాటలో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే, సకల రోగాల కన్నా భయంకర రోగం అంటే ఏదైనా మనిషిలో ఉందంటే అదేంటి చెప్పండి? అవిశ్వాసం. ఒక క్యాన్సర్ కన్నా భయంకర వ్యాధేమో అనిపిస్తూ ఉంటుంది అవిశ్వాసం, డౌట్, అన్బిలీఫ్. దేవుని మీద సందేహాలు, దేవుని ఎగ్జిస్టెన్స్ మీద సందేహాలు. ఈ రోజుల్లో చాలామంది, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, దేవుడు ఉంటే చూపించండి, బైబిల్ అంతా ఒట్టిదే, దేవుడు మనకు కనబట్టలేదు కాదు, దేవుడు లేడు, ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం, ఆయన ఉంటే నేను ఎందుకు ఈ ఇబ్బందుల్లో ఉండాలి అన్న ధోరణిలో చాలామంది దేవుడి ఎగ్జిస్టెన్స్నే చాలామంది తృణీకరించేస్తారు. బైబిల్ ఈ మాట ఎందుకు రాయబడిందండి, ఆ మాట ఎందుకు రాయబడింది, అది అడగడంలో పొరపాటు లేదు. ఆ ప్రశ్నలు మనకు ఉండాలి. అలాంటి ప్రశ్నలు అడగడం పొరపాటు అయ్యేది. కానీ అసలు దేవుని మీద నీకు సందేహాలు వచ్చేస్తున్నాయంటే నీవు అవిశ్వాసంలో గోల్డ్ మెడల్కి దగ్గరగా ఉన్నావు అనమాట. ఒలింపిక్స్ జరుగుతున్నాయి మళ్ళీ రేపు జూలైలో, హడావిడి బయలుదేరింది. ఈసారి ఫ్రాన్స్లో జరుగుతున్న ప్యారిస్లో. నేను మన చైనా వెళ్ళినప్పుడు బీజింగ్లో 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ ఒక పెద్ద ఒలింపిక్ సెంటర్ కడితే మేము మీటింగ్కి వెళ్ళే ఆ మార్గంలో అది కనబడితే ఒకసారి ఆగి ఫోటో దిగాను. అక్కడ ఒలింపిక్ సెంటర్ చాలా పెద్దది, ఒక పక్షి గూడు ఎలాగైతే ఉంటుందో అలా కట్టారు ఒక సెంటర్. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలియదు. ఆ 20 రోజులు ఎన్ని రోజుల్లో జరుగుతాయంటే గేమ్స్ అవి. ఆ తర్వాత దాన్ని అలా సందర్శకుల కోసం తెరిచి పెడతారు, అలా వెళ్ళి ఫోటోలు దిగడానికి. కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఆ ఒలింపిక్స్లో. దానిలో పరుగు పందాల్లో, ఆ తర్వాత దూకడాల్లో, ఈదడాల్లో, రకరకాల వాటిల్లో చెప్పండి పందాలు పెడతారు. అందులో గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు? గోల్డ్ మెడల్ ఇస్తారు. అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, జమైకా వాళ్ళు గోల్డ్ మెడల్ అలా వచ్చి అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. చాలాసార్లు కొంతమంది జీవితాలు పరిశీలన చేస్తుంటే అవిశ్వాసమైన పోటీ ఏమన్నా పెడితే వాళ్ళకి ఏ మెడల్ ఇచ్చేయాలా? గోల్డ్ మెడల్. ప్రతి దానికి అనుమానం, ప్రతి దానికి. వాక్యం అంతా విన్న తర్వాత అనుమానమే. ఓ ప్రాంతంలో పాస్టర్ గారు ఉన్నారట, బల్ల గుద్ది ప్రసంగం చేసేవాడట ఆయన.
బల్లగుద్ది ప్రసంగం అంటే ఆయన కొడుతుంటే ఈ పొడియం ఏమైపోతూ ఉంటుంది అనమాట, ఊగిపోతూ ఉంటుంది, బలహీనపడిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది. అంత గంభీరమైన ప్రసంగికుడు అనమాట. ఆయన ఒక రోజున నరకం గురించి మాట్లాడాడట. నరకం అంటే ఇలా ఉంటుంది, నరకం అంటే అలా ఉంటుంది, నరకానికి వారు వెళ్తారు, వీరు వెళ్తారు, నరకం తప్పించుకోవాలని అంతా చేయాలని చెప్పి గంట సేపు నరకం గురించి ప్రసంగం చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి ఆయన వేసుకున్న సూట్ తీస్తూ పాస్టమ్ గారితో అన్నాడట, పాస్టమ్ గారు నరకం ఉందంటారా అన్నాడట ఆయన. మరి ఎప్పటిదాకా మీరు చేసిన ప్రసంగం దేని గురించి అంటే దాని గురించే కదా, గంటసేపు ప్రసంగం చేశారు కదా, నరకం ఉందంటారని అడుగుతారని. ఆ పాస్టమ్మ గారు కొంచెం జ్ఞానం కలిగిన ఆమె ఓ మంచి ఆన్సర్ చెప్పిందట, ఎవరి కోసం ఉండకపోయినా మీకోసం మాత్రం ఉంటుందండి. ఎందుకు గంటసేపు ప్రసంగం చెప్పి నరకం ఉంటావని అడుగుతావా? వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ బిలీవ్ ఇట్. దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్య సారాంశము సత్యము అన్నాడు దేవుని వాక్యంలో. యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్. కొన్నిసార్లు అపవాది మన జీవితంలోకి అపనమ్మిక తీసుకొచ్చేస్తుంటాడు, అవిశ్వాసాన్ని తీసుకొస్తుంటాడు. ఆదాము హవ్వల్లో అపవాది తీసుకొచ్చిన ఆ భయంకరమైన పని ఏంటంటే అవిశ్వాసమే, అనుమానం తీసుకొచ్చాడు. దేవుని మాట మీద అనుమానం. దేవుడేమో ఈ పండు తిను దినమున నిశ్చయముగా యు విల్ ష్యూర్లీ డై, మీరు చనిపోతారేమో అని దేవుడు అనలేదు, అనుమానం లేదు దేవుడు ఎప్పుడు కూడా, సందేహంతో ఎప్పుడు మాట్లాడలేదండి. యూ విల్ ష్యూర్లీ డై, నిశ్చయముగా దేవుడు మాట్లాడితే అపోదేమన్నా తెలుసా, అది నిజమా లేదా ఇది నిజమా అన్నాడు. ఏది నిజమా? దేవుడు చెప్పింది నిజమా. అపవాది ఇక ట్రిక్కే అది. దేవుని మాట ఎప్పుడు చెప్పబడినా ప్రకటించబడిన దాన్ని అనుమానంలో తీసుకెళ్ళిపోతాడు నీ జీవితంలో. అందును బట్టి చాలామంది ఈ రోజుల్లో చూడండి, వ్యర్థమైన చరిత్రకు ఆధారం లేని కథలన్నింటినీ బాగా నమ్ముతున్నారు చాలామంది. ఆ నమ్మకాల మీదే జీవితాలు కట్టేసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవిత అనుభవాలన్నీ కూడా ఆ కథల మీద ఆధారం చేసుకున్న వాళ్ళే. సత్యమైన దేవుని వాక్యాన్ని నమ్మడానికి చాలామందికి మనసు ఉండలేదు, కానీ కథలు నమ్మి ఆ కథల్లో ఉన్న వాటిని చెయ్యాలనే ఆలోచన చాలా మందిలో కనబడుతుంది. లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది? వాక్యము మీద విశ్వాసం, నమ్మిక. రండి నా దగ్గరికి రండి. అవిశ్వాసంతో ఇంకెంతకాలం మీరు ఉంటారు? అవిశ్వాసం రోగంతో ఇంకెంత కాలం మీరు బాధపడతారు? ఐ హీల్ యువర్ అన్బిలీఫ్. మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను? నేను బాగు చేస్తాను. నా యేసయ్య నన్ను బాగు చేసిన దేవుడు. హల్లెలూయా. మనల్ని బాగు చేసిన దేవుడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి బాగుపడిన వాళ్ళే కానీ పాడైపోయిన ఎవరు?